అందరికీ నమస్తే. నేను లలితా కామాక్షి దేవి అవర్ థాట్స్ ఛానల్ నుండి. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూసినట్లయితే నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, ఇప్పుడైతే మనకి ఆషాఢ మాసం కదా. ఆషాఢ మాసం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది గోరింటాకే కదా. ఎక్కడి నుంచి అయినా సరే తెచ్చుకొని పెట్టుకుంటాము. ఈ నెలలో ఒక్కసారే కాదు, 2-3 సార్లు అలా పెట్టుకుంటాము. ఈవిడైతే మా హెల్పర్ అనమాట, తనే తెచ్చిస్తుంది నాకు గోరింటాకు ఎప్పుడు కూడా. ఇదిగోండి తను పెట్టుకుందంట, చూపిస్తుంది అనమాట ఇలా పండిందని. ఇప్పుడైతే ఇక మా మనవరాలకి పెడుతున్నాను అనమాట గోరింటాకు. చూడండి చిన్న చిన్న చేతులకి ఎలా పెట్టించుకుంటుందో. అంటే ఆకు కదా, ఇంట్రెస్ట్గా పెట్టుకుంటుందో లేదో అనుకున్నాను, కానీ తను పెట్టమంటుంది. అంటే మేము పెట్టుకుంటే చూసి సేమ్ అలాగే చందమామ చుక్కలు ఇవంతా ఏళ్ళకి కానీ అంతా అలాగే కావాలని గొడవ చేస్తుంటే పెడుతున్నాను. పిల్లలు అడిగినప్పుడు ఇలాంటివి మనము చెయ్యాలి, ఎందుకంటే వాళ్ళు కూడా ఇలాంటి ట్రెడిషన్ని నేర్చుకుంటారు కదా. వాళ్ళకు కూడా ఫ్యూచర్లో ఇలాంటి ట్రెడిషన్ పాటించడం కూడా అలవాటు అవుతుంది. అదిను ఈ గోరింటాకు కూడా స్కిన్కి చాలా మంచిది కాబట్టి మనము ఈ కోన్స్ అవి ఏంటంటే ఫంక్షన్స్ అప్పుడు ఇన్స్టాంట్గా అలా పెట్టుకుంటాం. కానీ గోరింటాకు ఏంటంటే ఇలా అప్పుడప్పుడు, ఆషాఢ మాసమనే కాదు, అప్పుడప్పుడు ఇలా పెట్టుకుంటా ఉంటే చాలా ఒంట్లో వేడున్నా కూడా తీసేసుకుంటుంది అంటారు కదా. అందుకని మనము అప్పుడప్పుడు అయితే ఈ ఆకును తెచ్చి రుబ్బి పెట్టుకోవడం అనేది చాలా మంచిదన్నమాట, హెల్త్ పరంగా కూడా. బాగుందా? అట్లా ఓపుకోడు చూపించు ఎట్లా పెట్టుకున్నావు, చూపించు ఎట్లా బాగుంది. చందమామ ఇంకా ఏమున్నాయి, చుక్కలు చెప్పు. ఈ చేయి చూపించు, లెఫ్ట్ హ్యాండ్ ఏది. చందమామ అట్లా ఓపొద్దు, పడిపోతుంది. ఓకే, బాగుందా? నీ బొమ్మలక పెడతాలే. ఓకే, అట్లా ఉంచుకోవాలి. ఆరిపోయాక వాష్ చేసుకోవాలి, సరేనా? అప్పుడు ఆరిపోద్ది, అప్పుడు రెడ్గా అయిపోద్ది. ఎట్లా రెడ్గా అయ్యేదాకా ఉంచుకోవాలి. ఇది ఇట్లా చూసావా, ఎట్లా వస్తుంది, అట్లా ఉంచుకోవాలంట, సరేనా? ఓకే, ఇప్పుడు చూపించు, హ్యాండ్స్ చూపించు. ఎందుకని నువ్వు ఎక్కువసేపు ఉంచుకోలేదు. ఎక్కువసేపు ఉంచుకుంటే పండుతాయి రెడ్గా కదా. ఇప్పుడు ఏ కలర్లో పండి? ఆరెంజా? ఓకే, ఆరెంజ్లో పండి. మరి కొంచెంసేపు ఉంచుకుంటే పండే. మా చిన్నప్పుడైతే గోరింటాకు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడు, మంచి అందగాడు వస్తాడు, ఇలా చెప్పేవాళ్ళు అనమాట మాకు. అంటే పిల్లలు ఎక్కువసేపు ఉంచుకోలేం కదా, అందుకని అలా చెప్తే ఉంచుకుంటారని చెప్పేవాళ్ళేమో. నాకు తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడైతే అలా ఎవరు చెప్తున్నట్టు కూడా నాకు కనిపించట్లేదు. ఎప్పుడైనా సరే మనము గోరింటాకు ఎక్కువసేపు ఉంచుకోవాలనుకున్నప్పుడు తొందరగా డిన్నర్ చేసేసి పెట్టేసుకున్నామంటే బాగా కొంచెం 10-11 దాకా అలా ఉంచుకుంటే చాలా బాగా పండుతుంది. కొంతమంది అయితే నైట్ అంతా కూడా ఉంచుకుంటారు, ప్రాబ్లం ఏమి ఉండదు. మేమంతా అయితే ఇలాగే డిన్నర్ చేశాక కూర్చొని పెట్టుకుంటున్నాం అనమాట. అంటే ఒకళ్ళకొకళ్ళం అలా పెట్టుకుంటున్నాము సరదాగా కబుర్లు చెప్పుకుంటా. ఇక ఈ ఆషాఢ మాసంలోనే మా మామగారు కాలం చేశారు కాబట్టి ఆయన తిథి కూడా ఈ నెలలోనే ఉంటుంది అనమాట. ఈరోజైతే అదేను మా ఇంట్లో జరుగుతుంది ఈ కార్యక్రమం. ఇంకా అది జరిపించడానికైతే పంతులు గారు వచ్చారనమాట. ఇక మా వారు, మా మరిది గారు కూర్చొని ఈ కార్యక్రమాన్ని చేశారు. ఇక మేమైతే ఆయనకి ఇష్టమైనవి అవన్నీ పదార్థాలు చేసి ఆయన ఫోటో ముందు పెట్టామన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ 3 ఇస్తరాకుల్లో ఇది మోయన అంటారు కదా. కూరగాయలు, మనము పప్పులు అన్నీ, బియ్యము అన్నీ పెట్టి మనం మోయన ఇస్తాం కదా పంతులు గారికి. ఇదేంటంటే మనము పెద్దవాళ్ళకి వాళ్ళకి ఈరోజు మనం భోజనం పెడుతున్నట్టు అనమాట. అంటే ఇప్పుడు ఎవరైతే చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ తాతగారికి, ఆయన నాన్నగారికి అనమాట. అంటే వాళ్ళ తాత వాళ్ళ నాన్నగారు అంటే ముత్తాత వరకు ఇక్కడ చేస్తారనమాట ఈరోజు ఈ కార్యక్రమం. అంటే ముగ్గురికి
వాళ్ళని ఆహ్వానిస్తున్నట్టు అని పంతులు గారు చెప్తున్నారన్నమాట. ఇదిగోండి ఇక కార్యక్రమం పూర్తయిపోయాక ఇక అందరము ఆయనకి పటంకి పూలు వేసి దండం పెట్టుకుంటున్నాం కుటుంబ సభ్యులందరము. ఆయనకైతే ఆవులంటే కూడా చాలా ఇష్టం అన్నమాట. మా వాకిటి ముందైతే ఎప్పుడూ 2-3 ఆవులు ఉంటాయి అన్నమాట. ఆయన వాటి కోసమని నెలకి సరిపడా ఆహారం తెచ్చి ఇంట్లో పెట్టుకునేవాళ్ళు. రోజు అవి రాగానే చక్కగా ఇస్తరాకులో పెట్టి వాటికి పెట్టేవాళ్ళు అనమాట. అది ఆయనకి అలవాటు. ఇదిగోండి అలాగే ఈరోజు కూడా మేము వాటికి పెడుతున్నాం అనమాట. పిలిచి ఇదిగోండి ఇట్లాగే పడుకొని ఉంటాయి అన్నమాట ఎప్పుడు. ఇంకా ఆయనైతే ప్యూర్ వెజిటేరియన్ అనమాట. ఎగ్ ఒక్కటి తినేవాళ్ళు. అందుకే ఆయనకి ఇష్టమని ఇలా ఆమ్లెట్ బాగా ఇష్టం అనమాట. అదేసి పెట్టాము పటం ముందు. ఇంకా మేమంతా కూర్చొని భోజనాలు చేసామన్నమాట. ఆయన ఫోటో ముందు కూర్చొని చక్కగా అందరం భోజనాలు చేసాము. ఆయనకి అన్ని స్వీట్లు తినేవాళ్ళు, కానీ బాగా ఇష్టమైన స్వీట్ అయితే చంద్రకళ అనమాట. అంటే కోవా కజ్జికాయ అంటారు దాన్ని. ఎవరో స్వీట్ షాప్కి వెళ్తున్నా సరే అదే తెమ్మని చెప్పేవాళ్ళు. అందుకని ఆయనకి ఇష్టమైన స్వీటు ఫ్రూట్స్ తీసుకెళ్ళి ఇట్లా ఓల్డ్ ఏజ్ హోమ్లో అయితే పంచొచ్చామన్నమాట. ఆ రోజు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు బాగా చూసుకోవడం మన బాధ్యతే. అలాగే వాళ్ళు లేనప్పుడు కూడా వాళ్ళకి ఇష్టమైన పని ఏదో ఒకటి మనము ఒక పని అయినా సరే చెయ్యాలి వాళ్ళ ఆత్మశాంతి కోసం. ఇదండి, చూశారు కదా వీడియో. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే.